దేవుని స్తోత్రం. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, కృపగల ప్రభువా, దయగల నాయనా, నీకు స్తోత్రాలు. ఈ రోజున మమ్ములను మీరు సజీవుల లెక్కలో ఉంచారు, నన్ను సజీవుల లెక్కలో ఉంచారయ్యా, నీకు స్తోత్రాలు. నా ప్రభువా, అనేకులు ఈ వీడియోను చూస్తూ ఉండగా మీ కృపను కనపరిచి అనేక హృదయాలలో మనసులతో మీరు మాట్లాడి ప్రతి కుటుంబం యేసు నామములో సరిచేయబడునుగాక, ప్రతి కుటుంబం బాగుపరచబడునుగాక, ప్రతి కుటుంబం నీ రక్తములో కడగబడునుగాక. ప్రభువా, మీరే సహాయం చేయండి. ఏది సత్యమో ఏది అసత్యమో ప్రజలందరూ గ్రహించుటకు సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన వారులారా, మేము నివసించేటువంటి ప్రాంతం తెనాలి ప్రాంతం. మా తాతగారి పేరు ప్రేమయ్య గారు. దేవుడు ప్రేమించి మా తాతగారికి 5 సంతానాన్ని ఇచ్చారు. ఆ 5 సంతానంలో మా నాన్నగారు మొదటి సంతానం. మా నాన్నగారు మొదట ఆయన. మా నాన్నగారు పెద్ద ఆయన కాబట్టి నాన్నగారు చదువుకున్న చదువును బట్టి తాతగారు నాన్నగారికి మంచి ఉద్యోగాన్ని ఇప్పించాలని ఆశపడ్డారు. ఎందుకంటే తాతగారికి కొంత పలుకుబడి ఉంది, కథ పెద్దల యొక్క మన్నవలు ఉన్నాయి, మంచివాడని అనేకులు కూడా తాతగారికి సహాయం చేస్తూ ఉండేవాళ్ళు. ఆ చనువును బట్టి నాన్నగారు చదువుకున్న చదువుకి మంచి ఉద్యోగం ఇప్పించాలని ఆశపడి కొన్ని ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు నా నాన్నగారికి కలుగు చేసినప్పటికీ నాన్నగారు ఏమాత్రం కూడా ఆ ఉద్యోగాల వైపు తిరగకుండా చేరకుండా వ్యతిరేకించాడు. ఎందుకంటే ప్రసంగి గ్రంథం ఒక వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రసంగి 11:9-10 వచనాల్లో, యవనస్తుడా, నీ యవన కాలమందు తినుము, తాగుము, సుఖించుము, బట్ ఒక రోజున నువ్వు తీర్పులోనికి వస్తావని గుర్తుపెట్టుకొని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మా తాతగారు హృదయంలో దేవుడు మంచి భవిష్యత్తుని ఇవ్వాలని దేవుడు కోరుకున్నాడు. కానీ మా నాన్నగారు చెడు వ్యసనాలకు అలవాటు పడి కుటుంబ బాధ్యతను మరిచి విరోధంగా నిలబడటం జరిగింది. బంధువులు, మిత్రులు వాడికి ఏదైనా ఒక భవిష్యత్తును వేరుపరచకపోతే ఎట్లా, వానికి వెనకమాల పుట్టినటువంటి వారికి మంచి భవిష్యత్తు ఏం కల్పిస్తావని తాతగారితో మాట్లాడుతలికి ఆయన ఏం చేశాడంటే, కొంత పొలాన్ని కొని కనీసం వ్యవసాయమైనా చేసుకొని బ్రతుకుతాడు కాబట్టి ఒక పొలం కొని ఆ పొలంలో నాన్నగారిని అక్కడ సిద్ధపరచడానికి అంత ఆలోచన చేసుకొని సిద్ధపడినాక, ఇలాగే ఒంటరిగా ఉంటే వ్యసనాలకు బానిసైపోతాడని మా సత్తనపల్లి దగ్గర రెడ్డిగూడెం అనే ప్రాంతం దగ్గర గణపవరంలో పొలాన్ని కొని అక్కడ మంచి కుమార్తెగా మా తల్లిగారిని చూసి వివాహం మా నాన్నగారికి మా అమ్మగారికి చేశారు. దేవుడు కృపను బట్టి వారి కడుపున 3 బిడ్డలను ఇచ్చినాడు. అందులో మా సహోదరి పెద్దది, ఆమె పేరు నాగమణి. మా సహోదరుడు 2వ వాడు, అతని పేరు చంద్రశేఖర్. 3వ వానిగా నేను. మా నాన్నగారు మద్యానికి బానిసగా మారిపోయి ఆ మద్యమునకే అలవాటు పడిపోయి బిడ్డలమైన మా ఎడల కానీ సొంత భార్య అయిన మా తల్లిగారి విషయంలో కూడా నాకు ఒక కుటుంబం ఉందన్న దాన్ని మరిచిపోయి మద్యానికి పూర్తిగా బానిసైపోయి అందరిలో గౌరవాన్ని పోగొట్టుకొని ఇతడు వ్యర్థుడు అన్నట్లుగా బ్రతికాడు. ఏ బాధ్యత లేకుండా జీవించాడని మా తల్లిదండ్రుల యొక్క కుటుంబంలో కుటుంబ సభ్యులు బాధపడుతూ ఉండేవాళ్ళు. అయితే మా నాన్నగారు ఆ మద్యపు జీవితానికి అలవాటు పడినందువల్ల వీడికి ఏదైతే మనం భూమి కొనిపించామో ఆ భూమి కూడా వీడు అమ్ముకొని బిడ్డలకు మంచి భవిష్యత్తు అయినా ఇవ్వలేడు, భయం లేకుండా వ్యతిరేకంగా ఉన్నాడని తెనాలి దగ్గర ఉన్నటువంటి వలివేరు గ్రామంలో కనీసం కష్టపడైనా పని చేసుకొని భార్య బిడ్డల్ని పోషించుకుంటాడు. అక్కడ అన్నదమ్ముళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆయనకి కాస్త భయాన్ని కలుగు చేసి, నీ పిల్లలు ఉన్నారు, మంచి భవిష్యత్తు ఉందని గద్దిచ్చైనా నా అన్నదమ్ముళ్ళు వాడిని మారుస్తారన్న తలంపుతో తాతగారు గణపవర ప్రాంతం నుంచి తీసుకొని తెనాలి దగ్గర ఉన్న వలివేరు
ప్రాంతంలో నాన్నగారికి అక్కడ ఒక స్థావరాన్ని కల్పించి వారి యొక్క అన్నదమ్ముళ్ళందరికీ చెప్పి వీడిని ఒక మంచి దారిలో పెట్టండి, ఉద్యోగాలు ఇప్పించాను ఉండలేదు, పొలాన్ని కొనిపించి మంచి భవిష్యత్తుని ఇచ్చాను కానీ అక్కడ కూడా వీలు పడలేదు, వీడు చూస్తే మద్యానికి అలవాటు పడ్డాడు, పిల్లలు ఎదుగుతున్నారు, అందులో ఆడపిల్ల కూడా ఎదుగుతూ ఉందని మరి తాతగారు వాళ్ళ యొక్క అన్నదమ్ముళ్ళకి చెప్తే అక్కడ నాన్నగారిని బట్టి వాళ్ళు చూసి నువ్వేం పర్వాలేదు మేము చూసుకుంటామని మంచి భరోసాను కల్పించారు. అయితే నాన్నగారు అప్పటికి కూడా వారి మాటలు ఏమాత్రం ఆలోచించకుండా లోక సంబంధంగానే బ్రతకటం ప్రారంభమైంది. మేము ఎదుగుతూ వచ్చాం. మా సహోదరికి వివాహం దేవుని మహాప్రేమను బట్టి వివాహం చేశాం. తర్వాత మా అన్నగారు కూడా చదువు అవ్వలేదు కాబట్టి వాడేం చేశాడంటే పనులకు వెళ్ళటం ప్రారంభించాడు. ఆ పనులకు వెళ్ళటం తర్వాత కొంత స్నేహితులతో వాడు అలవాటు పడి వాడు కూడా మద్యం తాగటం ప్రారంభించాడు. ఎప్పుడైతే మద్యం తాగటం ప్రారంభించాడో చక్కగా ఉన్నటువంటి బిడ్డ మద్యం తాగుతున్నాడని వాళ్ళ నాన్నగారిలాగా వీడు కూడా చెడిపోతాడేమోనని మా తల్లిగారు ఎంతో దుఃఖించేవాళ్ళు, ఎంతో బాధపడేవాళ్ళు. మా తల్లిగారు రోజు దేవుని సన్నిధిలో కన్నీరు మున్నీరయ్యేది. అయ్యా, నేను చదువులేని దాన్ని, మోటిదాన్ని, కానీ నా భర్త మద్యంతో తన జీవితం అంతా పాడు చేసుకుంటున్నాడు. ఇదిగో వానికి ఆయనకు పుట్టినటువంటి బిడ్డలలో కూడా పెద్దవాడు పాడైపోతున్నాడని, నా కుటుంబంలో ఏ గౌరవం లేకుండా నేనున్నాను, నా అన్నదమ్ముళ్ళు కానీ నా అక్కజెల్లెళ్ళు కానీ ఒక మంచి స్థితిలో మేము ఉన్నామని చెప్పుకోలేని దీన స్థితికి అయిపోయింది అని మా తల్లిగారు ఎంతో బాధపడుతూ ఉండేది. వాడు ఉదయం వెళితే వచ్చేతలకి సాయంకాలం మందుతో నిండిపోయి వచ్చేవాడు. ఒక రోజున మా తల్లిగారు కూర్చోబెట్టి చెప్పింది, నాయనా, మీ నాన్నగారు జీవించినట్లే జీవిస్తున్నావు, మీ నాన్నగారు బ్రతికినట్లే నువ్వు బ్రతుకుతున్నావు. మీ నాన్నగారికి బయట విలువ ఉందా? సమాజంలో విలువ ఉందా? పెద్దవాళ్ళ దగ్గర విలువ ఉందా? వారి యొక్క తల్లిదండ్రుల దగ్గర విలువ ఉందా? మంచి అంతటినీ పోగొట్టుకుంటున్నాడు. ఇదిగో నువ్వు కూడా ఇలా మద్యానికి అలవాటు పడి ఇలాగే జీవిస్తూ ఉంటే నువ్వు కూడా మంచిని పోగొట్టుకుంటావు, అందరిలో నీ మీద ఉన్న మంచి అభిప్రాయాన్ని పోగొట్టుకుంటావు. వీడు కూడా తండ్రి లాంటి వాడే, వీడు కూడా పనికిరాని వాడే, వీడు జీవితం వ్యర్థమైంది, వీళ్ళ సంతానమే దరిద్రపు సంతానమని అనేక రకాలుగా అనుకుంటారు. నాన్న, నువ్వు ఇలా చేయొద్దని మా తల్లిగారు ఎన్నో మారులు మా అన్నగారికి చెప్పినా వాడు కూడా వినలేదు. నేను కూడా ఎదుగుతూ వస్తున్నాను కాబట్టి నేను కాస్త చదువుకున్నాను. ఆ చదువును బట్టి మా తల్లి అనుకుంది కనీసం వీడైనా మంచి స్థితిలో వస్తాడని ఆశపడింది. కానీ నేను ఒక 7th క్లాసు వరకు వచ్చే తల్లికి నేను కొన్ని కారణాలు వలన ఆగిపోవటం జరిగిపోయింది. అయితే ప్రియమైన వారులరా, నా సహోదరుడు లోకానికి అలవాటు పడి మద్యానికి, లోక స్నేహాలకే కాకుండా వాడు ఒక స్త్రీని కూడా అలవాటు పడ్డాడు. ఎప్పుడైతే స్త్రీ స్నేహానికి అలవాటు పడ్డాడో అప్పుడే వాడి జీవితం పాడైపోయింది. ఈ విషయాన్ని కూడా మీకు సంపూర్ణంగా తెలియపరుస్తాను. ఒక్కసారి వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 7వ అధ్యాయంలో 4వ వచనములో ఒక మాట చూద్దాం. ఏమనుందంటే దేవుని వాక్యం, జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు, తెలివితో నీవు నాకు చెలికెత్తవనియు చెప్పుము. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఏ స్త్రీ అయినా మనకు సహోదరితో, తల్లితో మనకు వాస్తవికంగా సమానం. అయితే మనము యవనస్తులైన మనం చాలాసార్లు చూసే కొద్దీ ఈ కన్ను చెడిపోయిద్ది, చూసే కొద్దీ శరీరంలో ఆశ పుట్టిద్ది, చూసే కొద్దీ విరోధంగా మార్చబడతానే ఉంటాం. అయితే మా అన్నగారి జీవితంలో కూడా ఇదే జరిగింది. వాడు ఏ స్త్రీకి అలవాటు పడ్డాడో అదే స్త్రీ గురించి దేవుని వాక్యం సంపూర్ణంగా తెలియపరుస్తుంది. ఏమనంటే, ఇదే సామెతలు 7వ అధ్యాయంలోనే 5వ వచనములో ఉంది. 6వ వచనం చదువుకుందాం. నా ఇంటి కిటికీలో నుండి, నా అల్లిక కిటికీలో నుండి నేను పారజూడగా జ్ఞానము లేని వారి మధ్యను, యవనుల మధ్యను బుద్ధి లేని పడుచువాడొకడు నాకు కనబడెను అని. యవనస్తులారా, గుర్తుపెట్టుకోనండి, మనము చాలాసార్లు తల్లిదండ్రులు చెప్పినటువంటి మాటలకు చెవియొగగా విరోధంగా నిలబడినందువల్ల నా సహోదరులాగా మీరు కూడా అవుతారు.
నువ్వు కూడా జ్ఞాపకం చేసుకో. నువ్వే పాపంలో పట్టబడి ఉన్నావు, ఏ కిటికీ దగ్గర నువ్వు తిరుగుతున్నావు, నీ జీవితాన్ని ఎలా పాడు చేసుకుంటున్నావో కాస్త ఆలోచించు. నా సహోదరుడు ఆ అల్లిక కిటికీ కలిగినటువంటి స్థలాలలోనికి వెళ్ళినందు కదా, తాడు స్నేహితులతో కలిసి ఆ స్నేహితుల కుటుంబాలతో స్నేహాన్ని కలిసి అక్కడ ఉన్నటువంటి స్త్రీలకు అలవాటు పడి వాడు జీవితాన్ని పాడు చేసుకుంటున్నాడు. మరి ఆ స్నేహానికి అలవాటు పడినటువంటి ఆ కుటుంబ సభ్యులైన నీవు నాకు తమ్ముడు అని, నీవు నాకు సహోదరుడు అని, నీవు నాకు తండ్రి లాంటి వారు అని ఎందుకు అనలేదు? ఎందుకంటే వాళ్ళు కూడా అట్లాంటి లోకంలో పడిపోయి చెడిపోయి ఉన్నారు. చెప్పువాడు లేనప్పుడు చెడిపోయే వాళ్ళు అధికమవుతారు అన్నట్లు నా సహోదరుడు కూడా స్త్రీకి అలవాటు పడి ఇదిగో ఇలాంటి గోతిలో పడ్డాడు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది 7వ అధ్యాయంలో 25వ వచనంలో, జార స్త్రీ మార్గముల తట్టు నీ మనస్సు తొలగనీయకుము, దారి తప్పి అది నడుచు త్రోవలోనికి పోకుము అని. అది గాయపరిచి పడద్రోసిన వారు అనేకులు, అది చంపిన వారు లెక్కలేనంత మంది. దాని ఇళ్ళు పాతాళానికి పోవు మార్గము అని ఉంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, దేనితో నువ్వు మొదలు పెడతావో, ఏ వ్యసనంతో నువ్వు మొదలు పెడతావో అదే నీ జీవితంలో భయంకరమైన పెను ప్రమాదం. నా సహోదరుడు మద్యానికి అలవాటు పడినప్పుడు నా తల్లి చెప్పింది, బిడ్డ నువ్వు ఇలా ఉండటం మంచిది కాదు అని. వాడు స్నేహితులతో కలిసి తిరుగుతున్నప్పుడు చెప్పింది, బిడ్డ నువ్వు ఇలా ఉండటం మంచిది కాదు అని. తిరిగి వాడు జార స్త్రీలతో స్నేహం కుదిరినప్పుడు, అలా జీవిస్తున్నప్పుడు కూడా నా తల్లి చెప్పింది, బిడ్డ ఇలా మనం చేయటం తప్పు అని. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నీ తల్లి మాటలను చెవియొగ్గు అని, నీ తల్లిదండ్రులకు లోబడమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నా తల్లి మాట వాడు పెడచెవి పెట్టాడు. దాని వలన జరిగినటువంటి పెను ప్రమాదం ఏంటంటే, ఏ స్నేహితులు వాడిని ప్రేమించారో, ఏ స్త్రీ వాడిని ప్రేమించిందో, మేము వలివేరు ప్రాంతంలో నివసిస్తున్నాం కాబట్టి మా తల్లిగారు వాడు మద్యానికి, వాడు బానిస జీవితానికి అలవాటు పడ్డాడు, జార స్త్రీకి అలవాటు పడ్డాడు. నేను సమాజంలో వాళ్ళ నాన్నగారికి వైపు చూసినా, నా కొడుకు వైపు చూసినా తలెత్తుకోకుండా చేశారు. ఎక్కడ కూడా నాకు మంచి అనేది లేకుండా చేశారని మా అన్నగారి మీద మా తల్లిగారికి మనస్సు బాధపడి వాడిని పలకరించటం మానేసింది. అయితే మా తల్లిగారు ఒకరోజు ఏం చేసిందంటే, పొలం పనులకు వెళ్ళి వస్తూ కోతలు కోసే సమయం అది. కోతలు కోసేటువంటి ఆ సమయంలో మా అన్నగారు మా తల్లిగారు వైపు చూసి అమ్మాని పలకరిస్తే, వీడు నేనెంత చెప్పినా మారట్లేదని నేను పలకకుండా ఉంటే బాగుండనుకొని మా తల్లిగారు తలంచుకొని వెళ్ళిపోయింది. మా నాన్నగారు మా అమ్మగారు పని చేసుకొని వస్తున్నారు కాబట్టి ముందుగా వచ్చిన మా అమ్మగారిని పలకరిస్తే మా అమ్మగారు మనసు నొచ్చుకొని వెళ్ళిపోయింది. అయితే మా నాన్నగారు వచ్చినప్పుడు మా అన్న అన్నాడు, అమ్మా నానా నీవు ఇదిగో అమ్మకు బజ్జీలంటే బాగా ఇష్టం, ఈ బజ్జీలు తీసుకుని వెళ్ళి అమ్మకి అని అంటే నాన్న బజ్జీలు తీసుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పుడు మా నాన్నగారు మనసులో అనుకున్నాడంట, వీడు ఈ షాపు దగ్గరే ఉన్నాడు, ఇక్కడ నుంచి ఇటు వెళ్ళిపోతాడేమో తినాలి, మళ్ళీ మద్యం తాగుతాడేమోనని చెప్పి మా నాన్నగారు కూడా అప్పుడు ఆ రోజే ఎందుకు మా నాన్నగారు బాధేసి పిలుద్దాం అనుకున్నాడు, కానీ మనసు రాలేదు. కొడుకిచ్చిన బజ్జీలు చేత పట్టుకొని ఇంటికి వెళ్ళాడు. మా అమ్మగారికి చెప్పాడు, ఇదిగో అబ్బాయి బజ్జీలు ఇచ్చాడు, నువ్వు తినమ్మా అని చెప్పేసి అన్న తర్వాత, నేను వాడిని పిల్లను కూడా పిలవలేదయ్యా, వాడు నన్ను పలకరించాడు, నేను పలకలేదయ్యా అని అమ్మ బాధపడింది. వాడు వస్తాడులే, నేను పిలుచుకొని వస్తానని చెప్పేసి అని సైకిల్ వేసుకుని మళ్ళీ ఏ షాప్ దగ్గర అయితే ఉన్నాడో ఆ షాప్ దగ్గరికి వెళితే, ఇప్పుడే నీ కొడుకు ఆటో ఎక్కి వెళ్ళిపోయాడయ్యా అన్న విషయాన్ని తెలుసుకున్నాడు. తిరిగి ఇంటికి వచ్చాడు. నువ్వు అన్నట్లుగానే మళ్ళీ తిరిగి వాడు తెనాలి వెళ్ళిపోయాడు అన్నాయి. మా అమ్మగారు ఆ రోజు ఆ బజ్జీలు తిన్న తర్వాత మనసులో ఒకటే బాధేసింది, అయ్యో నా కొడుకును ఉండమని చెప్పలేదే, అయ్యో నా కొడుకుని ఇంటికి రమ్మని చెప్పలేదే, నేను ఎందుకు ఈరోజే ఈ పొరపాటు చేశానని బాధపడింది. అయితే మా తల్లిగారు మౌనురాలైపోయి తన పని తాను చేసుకొని కనీసం 9ంటికైనా వస్తాడు కదా అని నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉంది. 9 కాస్త 10 అయింది, 10 కాస్త 11 అయింది, 11 కాస్త 12 అయింది. 1ంటికి కూడా నా సహోదరుడు ఇంటికి చేరలా. అప్పుడు మా తల్లిదండ్రులు అనుకున్నారు, ఇదిగో వాడు ఎక్కడో చోట తాగి పడిపోయి ఉంటాడు,
వాడు ఇలా బ్రతికే కంటే చచ్చిపోతే బాగుండు కదా అని మా తల్లి తండ్రి అనుకున్నారు. చచ్చిపోతేనే పోయిద్ది, ఎందుకు ఇట్లాంటి కొడుకు పుట్టి ప్రయోజనం ఏముందని నా తల్లిగారు కూడా అంటం జరిగింది. అయితే నేను ఆ రోజు మా అన్నగారు, మా అమ్మగారు, మా నాన్నగారు మాట్లాడుకునేటువంటి ఆ రోజు నేను మా అక్కగారు ఫోన్ చేస్తే అక్కడికి వెళ్ళాను. ఎందుకంటే బావగారు చిన్న పని ఉంది, ఆ పనిలో నేను కూడా సహకరిద్దామని చెప్పేసి అని అమ్మగారు నన్ను అక్కగారింటికి వెళ్ళమని చెప్పింది. ఆ రోజు సాయంకాలం మా నాన్నగారికి ఫోన్ చేసి మా బావగారు అడిగారు, అంకులు చంద్రశేఖర్ వచ్చాడానంటే రాలేదయ్యా, వాడెక్కడ చచ్చిపోయాడో తెలియదు, వాడెక్కడ సావనన్న కూడా చావలేదు, వాడెక్కడ మరి ఇదయ్యాడో తెలియదు అని చెప్పేసి అని ఇసురుగా ఫోన్ పెట్టేశాడు. మళ్ళీ మా బావగారు తిరిగి ఫోన్ చేసి, అంకులు చంద్రశేఖర్ వస్తే చెప్పండి, నేను ఫోన్ చేసి మాట్లాడతాను, కనీసం నా మాట అయినా విని ఆ మధ్య నుంచి విడుదల పొందుతాడు, ఒక జీవితం బాగుపడుద్ది, మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేద్దామని బావగారు ఆ రోజు మాట్లాడినప్పుడు నేను అక్కడే విన్నాను ఆయన చెప్పిన మాటలు కూడా. తర్వాత తెల్లవారుజామున అక్కడ నుంచి నాకు మా బావగారికి ఫోన్ వచ్చింది. మా నాన్నగారు ఫోన్ చేశాడు, అయ్యా చంద్రశేఖరు చనిపోయాడు, ఒకసారి మీరందరూ బయలుదేరి రండి అని. ఆ రోజు మా బావ ఎంతో ఆశ్చర్యపడ్డాడు. చంద్రశేఖర్ చనిపోవటం ఏంటి, ఏవయింది అని అంటే ఏమో తెలియదు, వాడు ఇంటికి వచ్చి పడిపోయాడో, ఇంట్లో పడిపోయారో, ఇంకెవరైనా తీసుకొచ్చి పడేసారో తెలియదు, మేము 1 గంట వరకు మెలకుగానే ఉన్నాం, కానీ వాడు స్పృహలో లేడు, వాడి శ్వాస దగ్గర వేలు పెడితే వాడి శ్వాస అందట్లేదు, గుండె దగ్గర చెవి పెడితే గుండె శబ్దం రావట్లేదయ్యా, ఏమైందో తెలియదని చెప్పేసి అని కన్నీరు మున్నీరైపోయారు. మేము వెంటనే బయలుదేరి నా సహోదరి, మా బావగారు, మేము అందరం కలిసి ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంటి బయట ఉన్న టెంటును చూసి నాకు అనిపిస్తున్నటువంటి మాటలు, అయ్యో మా తల్లిగారు 2 కొడుకుల్ని ఎంతో ప్రేమించింది, మా అన్నగారంటే చాలా గారాభంగా పెంచుకుంది, వాడెంతో ప్రాణాతి ప్రాణంగా ప్రేమించింది, ఈ రోజున మా తల్లిగారు కడుపును పుట్టిన కొడుకుని చనిపోయిన ఆ శవాన్ని చూసుకొని ఎంత కన్నీరు మున్నీరు అవుతుందో అని అలా ఆలోచన చేస్తూ కొద్దిగా ముందుకు వెళుతూ వచ్చాను. ముందుకు వెళ్ళిన తర్వాత ఒకటే మాట కేకలు వినబడుతున్నాయి, కొడుకా నీకంటే ముందుగా నేను చనిపోయి ఉంటే బాగుండు, కొడుకా నీకంటే ముందుగా నేను చనిపోయి ఉంటే బాగుండు అని ఆ మాటలు వినబడుతున్నప్పుడు నాకు ఒకటే అనిపించింది. ఏమీ మాట్లాడలేకపోయాను, మౌనుడనైపోయాను. వాడు పరుండినటువంటి ఆ స్థలం దగ్గరికి వెళ్ళి చూశాను. నాకు మా అన్న పలకరిస్తాడేమో, మా అన్న నాతో మాట్లాడతాడేమోనని వాని దగ్గరకు వెళ్ళి తల మీద చేయబెట్టి అన్నా 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 అని పలకరిస్తే వాడు పలకలేదు, వాడు ఉలకలేదు, కదలలేదు, మెదలలేదు. ప్రియమైన వారులారా, నేను ఒక మంచి విషయాన్ని మీతో చెప్తున్నాను వినండి. భూమి మీద బ్రతికున్నంత కాలమే ప్రేమ. నువ్వు చనిపోయిన తర్వాత ఆ ప్రేమను ఎవరును పలకరించలేవు. ఇప్పుడు మన కుటుంబాలలో చాలామంది కుటుంబాలలో అన్నదమ్ముళ్ళు పలకరించుకోరు, అక్క చెల్లెళ్ళు పలకరించుకోరు, తల్లిదండ్రులు బిడ్డలు పలకరించరు, బిడ్డలు తల్లిదండ్రులు పలకరించరు. దీనికి గల కారణం అపవాది కుటుంబాలను చెడుపుతుంది, అపవాదికి స్థానం ఇస్తున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనుషుడు తన సంతోషాన్ని కోరుకొని ఆనందపడతాడు, సాతానుడు మాత్రం దేవుని దగ్గరకు వెళ్లకుండా అడ్డుపడి నీ జీవితాన్ని పాడు చేసి పాతాళానికి తీసుకెళ్ళి వాడు ఆనందపడుతున్నాడు. దేవుడు మాత్రం సదాకాలం నిరీక్ష నుంచి నీ వైపు చూస్తూ ఉన్నాడు. ఈ రోజైనా మారతాడేమో, ఈ క్షణమైనా మారతాడేమో, ఈ మాటను బట్టైనా మారతాడేమో అని మనుషుడి వైపు దేవుడు ప్రతి క్షణం ఎదురు చూస్తూనే ఉన్నాడు. కానీ మనుషుడు దేవునికి ఏమిస్తున్నాడు? దేవుడు అంత నిరీక్షణ చూపుతున్నా మనుషుడు ఏమి ఇవ్వలేకపోతూ ఉన్నాడు. నేనైతే ఒక సహోదరుడుగా ఒక మాట చెప్పగలుగుతాను బిడ్డ, జీవితము బ్రతికున్నప్పుడే నీ సహోదరుడితో నువ్వు మాట్లాడలేదా? పలకరించి మాట్లాడు. నీ సహోదరితో నువ్వు మాట్లాడలేదా? పలకరించి మాట్లాడు. నా జీవితంలో నా అన్నను పలకరించే క్షణం లేదు. వాడు చనిపోయే 4 రోజులు ముందుగా నాతో మాట్లాడిన మాటలు, తమ్ముడు నువ్వు జాగ్రత్త, తమ్ముడు నువ్వు జాగ్రత్త, నీకేం కావాలి నువ్వు చదువుకో, నీకేం కావాలో నేను ఇస్తాను, నేను నీకు ఉన్నాడని గుర్తుపెట్టుకోరా అన్నాడు.
ఆ తర్వాత 4 రోజులు నాతో మాట్లాడలేదు వాడు. వాడు కలిసి ఒకే పడకలో ఉండేవాళ్ళం, ఒకే కంచంలో తినేవాళ్ళం. వాడు అన్నం తిన్నాడమ్మా అంటే నేను అన్నం తినేవాడిని, వాడు వచ్చాడమ్మా అంటే వచ్చాడయ్యా అంటే సంతోషపడేవాడిని. కానీ మళ్ళీ నేను అడిగితే వాడు లేడు, మళ్ళీ నేను పలకరించే అన్న నాతో మాట్లాడలేదు. కాబట్టి దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని జాగ్రత్త చేసుకుందాం, పలకరిద్దాం. బ్రతుకున్నప్పుడే మనిషి విలువ, మనిషి ప్రేమను చూపకపోతే మనం ఏం మనుషులు అండి? గ్రహించండి నా మాటలు. చనిపోయిన మా అన్నను చూసిన నేను బంధువులందరినీ గమనిస్తున్నాను. మా తల్లిగారి యొక్క రక్త సంబంధాన్ని కూడా నేను గమనించాను. మా తల్లిగారు మా నాన్నగారితో 25 సంవత్సరాలుగా బాధపడింది. మా నాన్నగారు మమ్మను కొట్టినప్పుడు, తిట్టినప్పుడు, నెట్టివేసినప్పుడు ఏ రోజు కూడా కనీసం తల్లిదండ్రులు వచ్చి లేదా కుటుంబ సభ్యులు వచ్చి ఎలా ఉన్నావమ్మా, నీ జీవితం ఎలా ఉందని పలకరించిన వాళ్ళు కాదు. కానీ చనిపోయిన మా తల్లి కొడుకును బట్టి వాళ్ళొక్కటే ఆలోచిస్తూ ఉన్నారు. ఏం పెంపకం పెంచిందిరా, ఎలాంటి బ్రతుకు బతికిందిరా, ఇది చెడిపోయినట్లుగానే దీని పిల్లలను కూడా చెడిపేసింది. వాడు చెడిపోయాడు వాళ్ళ నాన్న, ఇప్పుడు ఈడు కూడా చెడిపోయి చచ్చిపోయాడు, దరిద్రం వదిలింది ఈ కుటుంబానికని తలోక మాటలు మాట్లాడుతూ ఉన్నారు. గుర్తుపెట్టుకో స్నేహితులారా, మిత్రులారా, ఇలాంటి బంధువులే మనకున్నారు. కానీ మనకున్నటువంటి ఒకే ఒక్క బంధువు ఏ శ్రమలలో ఉన్నా, ఏ కన్నీళ్లలో ఉన్నా, ఏ బాధల్లో ఉన్నా పరలోకమందున్న యేసయ్య ఒక్కడే మన బాధను, మన శ్రమను మనకు విడుదలనిచ్చి ఆయన ప్రేమతో మనల్ని ప్రేమించి ఆదరిస్తాడు. ఆయన తప్ప వేరొక ఆదరణ మనకు లేదు. ఆయనే మనకు ఆదరించే ఆదరణకర్త. మా తల్లిగారు ఆ రోజు పాస్టర్ గారు వాళ్ళు అందరూ వచ్చారు, స్నానం చేయించారు, అక్కడి నుంచి తీసుకొని వెళుతున్నారు. నేను కూడా మా అన్నగారి కాళ్ళ దగ్గర పట్టాను. నేను అనుకున్నాను, ఎన్నోసార్లు మా అన్న కాళ్ళ దగ్గర కూర్చున్నాను, కానీ ఈ కాళ్ళు శాశ్వతంగా లేవు, ఈ కాళ్ళు శాశ్వతంగా నేను తాకలేను. నాకు అనిపించినటువంటి సన్నివేశం, నాకు అనిపించినటువంటి బాధ. ఈ బాధల్లో నేను సమాధి కార్యక్రమం దగ్గరికి వెళ్ళిపోయాం. ఆ సమాధి కార్యక్రమం దగ్గరికి వెళ్ళిన తర్వాత పాస్టర్లు ప్రార్థన చేశారు, భూస్థాపన చేశాం. తిరిగి ఇంటికి వచ్చే దారిలో ఒక కాలువ ఉంది. ఆ కాలువ దగ్గర అందరూ స్థలకు స్నానాలు చేసి పెద్దవారిగా ఏ ఆచరణ ఉందో ఆచరణ చేసుకుని వెళుతూ ఉన్నారు. నేను ఆ కాలువ దగ్గరకు వచ్చినప్పుడు ఒక స్వరం నాకు వినబడతా ఉంది. ఏంటి ఆ స్వరం వినబడుతుందంటే, నన్ను ఒక వ్యక్తి పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడో తెలుసా? తమ్ముడు, తమ్ముడు, తమ్ముడు అని వాడు పిలుస్తున్న ఆ వేళ వెనుతిరిగి నేను చూసినప్పుడు నాకు అనిపించింది ఒక్కటే, నాతో పాటు ఉన్నటువంటి నా సహోదరుడు సమాధులలో ఉన్నాడు. వాడు నన్ను కేకేస్తున్నప్పుడు నా ప్రాణం అల్లాడిపోయింది. నేను అక్కడికి పరిగెత్తుకుంటూ వెళదామనిపిస్తుంది, వాడిని కౌగిలించుకుందామనిపిస్తుంది, వాడిని ఇంటికి తీసుకెళ్దామనిపిస్తూ ఉంది. నేను ఎప్పుడైతే వెనుక తిరిగినప్పుడు వాని కేకలు నాకు వినపడుతున్నాయో, నా పక్కనున్న ఒక ఆయన అన్నాడు, ఏంటి బాబు కలవరపడుతున్నావు, ఎందుకు కలవరపడుతున్నావు, నీకేం వినబడుతుంది అన్నాడు. మా అన్నగారు నన్ను కేకేస్తున్నాడయ్యా అంటే, నువ్వు త్వరగా వెళ్ళి కాలువలో మునిగిరా, నువ్వు త్వరగా వెళ్ళి కాలువలో మునిగిరా అన్నాడు. పెద్ద ఆయన చెప్పిన మాటలు నేను విని వెంటనే వెళ్ళి కాలువలో మునిగి బయటకు ఒడ్డుకొచ్చి మరలా రోడ్డు మీద నుంచొని వాడిని భూస్థాప చేసినటువంటి ఆ స్థలం వైపు కన్నులెత్తి చూస్తే వాడు మళ్ళీ నా కంటికి కనబడలేదు. ఇప్పుడు వరకు వాడు నా కంటికి కనబడలేదు. ప్రియమైన వారులారా, మనం ఎప్పుడైనా మన సహోదరుడు పాడైపోతున్నప్పుడు 1కి 100 సార్లు చెప్పుకుందాం, బాగుపడతాడేమో. 1కి 100 సార్లు నచ్చ చెప్పుకుందాం, వాడు కనీసం నీకు దక్కుతాడేమో. 1కి 10 సార్లు కాదు, 100 సార్లు ఒక చెంప దెబ్బైన కొట్టి మార్చుకుందాం. నా సహోదరుడు దక్కించుకునే స్థితిలో లేడు. స్థితులు మారిపోయిన పరిస్థితుల మధ్యన నేనున్నాను. నాకు పెద్ద వయసు కూడా లేదు, 15 ఏళ్ల జీవితం. మా అన్నగారు మంచి ప్రాయంలో చనిపోయాడు.
ఈరోజు నేను ఏం చేయాలన్న ఒంటరిని అయిపోయాను. ఆ కార్యక్రమం ముగించుకొని ఇంటికి వచ్చాను. అందరూ దీపం పెడితే దీపం చూస్తూ ఉన్నారు, నేను కూడా దీపం చూసుకున్నాను. మా అన్నగారి శరీరం మీద ఉన్న ఆ బట్టలను ఊడదీసినటువంటి ఆ బట్టలు పక్కన పడేసి ఉన్నాయి. ఆ బట్టలు తీసుకొని పక్కన పెట్టుకొని ఎవరూ లేని ఆ సమయం రాత్రి అయింది. ఆ రాత్రి అయిన సమయంలో ఆ బట్టల దగ్గరికి వెళ్ళి కౌగులించుకొని ఏడ్చాను. నాతో ఒక్క మాట అయినా మాట్లాడకపోతేవే, ఒక్కసారైనా నువ్వు నా వైపు చూడకపోతేవే, ఒక్కసారైనా నా దగ్గరకు రాకపోతేవే అని. కానీ ఎన్ని అనుకున్నా మనిషి ఉన్నప్పుడు పలకరించలేనప్పుడు, మనిషి ఉన్నప్పుడు అర్థం చేసుకోలేనప్పుడు మనం ఎన్నున్నా ఏం చేయలేం. ఆ ఏడ్చాను, ఆ బట్టలను పక్కన పెట్టాను. మళ్ళీ తిరిగి ఆ రాత్రంతా వేదనతోనే ఉన్నాం. ఆ రెండో రోజు వేదనతోనే ఉన్నాం. ఆ మూడో రోజు వేదనతోనే ఉన్నాం. కొందరు పాస్టర్స్ వచ్చి ప్రార్థన చేసి మా తల్లి గారికి మా తండ్రి గారికి ధైర్యం చెప్పారు. ధైర్యం చెప్పి, మీరు బాధపడొద్దు, మనమందరం ఒక రోజున వెళ్ళవలసిన వారమే, ఏదో ఒక రోజున మనము ప్రభువుని కలుసుకోవాలి, అప్పుడు నీ బిడ్డ కూడా తిరిగి వస్తాడమ్మా, నువ్వు బాధపడొద్దని ధైర్యపరిచి మా తల్లిగారిని తండ్రి గారిని ధైర్యపరిచి వారు ప్రార్థన చేసి వెళ్ళిపోయారు. 4వ రోజు మా తల్లిగారు బహుగా దుఃఖపడతా ఉంది. నేనప్పుడు మా తల్లిగారి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి, ఏంటమ్మా నువ్వు ఇంకా అట్లా దుఃఖపడితే ఎట్లా? నేను నీకంటే అన్నకంటే చాలా చిన్నోడిని, నాకేం చేయాలో అర్థం కావట్లేదు, నేనంతా అగోచరంగా ఉంది, నాన్న ఏడుస్తున్నాడు, నువ్వు ఏడుస్తున్నావు, తోడబుట్టినాక మనకు దూరంగా ఉంది, ఏ ఆదరణ లేకుండా ఉన్న పరిస్థితిలో ఉన్నాం, ఎందుకమ్మా నువ్వు అట్లా ఉంటావు, ఏడవద్దని నా తల్లిని ఓదార్చాను. మా తండ్రిని ఓదార్చడానికి వెళ్ళాను, మా తండ్రిని ఓదార్చాను. తిరిగి నా తల్లి దగ్గరకు వచ్చినప్పుడు, ఏడవద్దమ్మా, 4 రోజుల నుంచి నువ్వేం తినలేదు, ఇదిగో నీకోసం నేను ఏదైనా టిఫిన్ తీసుకొస్తానని వెళ్ళి టిఫిన్ తీసుకొచ్చి మా తల్లిగారికి టిఫిన్ తినమ్మా అని నేను ఎంత బ్రతిమలాడితే తినలేదు. తర్వాత మా అమ్మగారు ఒక విషయాన్ని తెలిపారు, బిడ్డ నీకు ఒక మాట చెబుతా గుర్తుపెట్టుకో, మీ అన్న తాగుమోతుడే కావచ్చు, మీ అన్న లోకానుసారంగా తిరిగిన స్నేహితులతో ఉన్నవాడే కావచ్చు, మీ అన్న లోకానుసారంగా తిరిగే స్త్రీలతో ఉండొచ్చు, కానీ మీ అన్న మాత్రం చనిపోలేదు, మీ అన్నను మాత్రం మనుషులు చంపారా అంది. నాకు అప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది. మా అమ్మని అడిగాను, మనుషులు చంపటం ఏంటమ్మా అంటే, అవునరా, వాళ్ళందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అన్నారు మీ అన్న పురుగుల ముందు తాగి చచ్చిపోయాడని అందరూ అనుకొని పుకారు పుట్టించారు, కానీ మీ అన్న పురుగుల ముందు తాగి చనిపోలేదురా, మీ అన్నని చంపారు. నేను వాడిని స్నానం చేసి కంటే వాడు చనిపోయే ఆ రోజున ఇంటి ముందు దబామని ఒక శబ్దం వచ్చింది. ఏందా దబామని శబ్దం వచ్చింది, వీడు తాగి ఇంటి ముందు పడిపోయాడేమో అనుకున్నాను. తలుపు తీసి త్వరగా వెళితే వాడి ఒంటి మీద పురుగుల ముందు చల్లిన వాసన వచ్చేసింది. అయ్యో కొడుకా అని చెప్పి నేను తిప్పుకొని ఏడ్చాను. ఏడిస్తే నేను ఇంటి పక్కన ఉన్న వాళ్ళందరికీ తెలియపరిచాను, అయ్యా నా కొడుకు పురుగుల మందు తాగినాడు, ఏందో ఈడి దేహం మీద పురుగుల మందు వాసన వస్తూ ఉంది, పరిస్థితి బాగాలేదు, అయ్యా ఎవరైనా ఫోన్ చేయండి, అయ్యా అంబులెన్స్ వచ్చిందంటే ఒక్కళ్ళు కూడా ఆలకించలేదు నాన్న, ఒక్కళ్ళు కూడా దగ్గరకు రాలేదరు అని చెప్పేసి అని తల్లి కన్నీరు మున్నీరయ్యింది. అప్పుడు నేను చాలా బాధపడ్డాను. ఏంది ప్రభువా, మేమింత కసాయి జనాంగం దగ్గర ఉన్నామా, ఇంత కసాయి ప్రజల దగ్గర ఉన్నామా, మేము బ్రతికిన మా బ్రతుకులో ఏ జీవితపు సంతోషం లేదేంటి, మేము శాపగ్రస్తులమా, అసలు నువ్వు నిజమైన దేవుడివేనా, నువ్వు దేవుడు అనేవాడు ఉన్నావా, అసలు లేవా, నా అన్నను ఎందుకు బతికించలేదు, నాన్నను ఎందుకు నువ్వు చంపించావు, నాన్నను చంపుతున్నప్పుడు నువ్వు ఎందుకు అడ్డుపడలేదని ఎన్నోసార్లు నా మనసులో నేను అలా దేవుణ్ణి తిట్టుకుంటూ దేవుణ్ణి ద్వేషిస్తూ ఆలోచన చేస్తూ మా తల్లిగారిని చెప్పిన మాటకు చెవియొగ్గి అక్కడి నుంచి మా తల్లి నుంచి దూరంగా వెళ్ళిపోయాను.